హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం హెచ్ఆర్ఎంలో నెక్స్ట్ వన్ ఏంటంటే ప్లేస్మెంట్స్. అసలు ప్లేస్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఇక్కడ మనం ప్లేస్మెంట్స్ అనేది చూద్దాము. అసలు ప్లేస్మెంట్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ వెన్ వన్ ద క్యాండిడేట్ రిపోర్ట్స్ ఫర్ డ్యూటీ ద ఆర్గనైజేషన్ హ్యాస్ టు ప్లేస్ హిమ్ initial in that the job for which he is selected. Immediately the candidate will be trained in various related jobs during the period. అంటే తెలుగులో మనం ఈ ప్లేస్మెంట్స్ అంటే ఏం చెప్పుకున్నామంటే తెలుగులో మనకి ఈ ప్లేస్మెంట్స్ అంటే నియామకాలు అని చెప్పి చెప్పుకుంటాం అన్నమాట. నియామకాలు. ఈ నియామకాలు అనేవి ఎప్పుడు జరుగుతాయండి? నియామకాలు జరగడం అంటే ఏంటంటే మనకి ఒక కాలేజీలో కానీ ఒక స్కూల్లో కానీ మనకి 100% ప్లేస్మెంట్స్ అని అంటారు. ఈ 100% ప్లేస్మెంట్స్ అంటే ఏంటండి? ఎవరైతే వాళ్ళ కాలేజీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటారో, ఎవరికైతే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్స్ అలా రావడం జరుగుతుందో అలా అటువంటి వాళ్ళకి కొన్ని కంపెనీస్ నుంచి బయట ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అన్నమాట. అలా ఆపర్చునిటీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్స్ అని అంటాము. ఆ ప్లేస్మెంట్స్లో మనకి ఎవరికైతే బాగా వాళ్ళ యొక్క టాలెంట్ అనేది చూపిస్తారో వాళ్ళని ఆ కంపెనీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎవరైతే వస్తారో వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇస్తాకి అలాంటి వాళ్ళు వాళ్ళ కంపెనీలో తీసుకోవటం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఇక్కడ అసలు ప్లేస్మెంట్స్ అనేవి ఎలా జరుగుతాయో చూద్దాము.